ఇంకొక మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం ఎన్నికల కోడ్లో కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి పర్మిషన్ తీసుకొని కేబినెట్ ఈరోజు పెట్టడం జరిగింది. ఈ పర్మిషన్ కూడా ఏదైతే ఈ ఎన్నికల కోడ్లో రాష్ట్రంలో రైతులు కానీ అదే రకంగా స్కూల్స్ ఓపెనింగ్ రాబోతున్నాయి, మళ్ళా రైతులకి సీజన్ స్టార్ట్ కాబోతుంది, పండించిన పంట ధాన్యంది ఒక ప్రాబ్లం ఉంది, అదే రకంగా కాళేశ్వరం మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక మధ్యంతర రిపోర్టును కూడా ఇచ్చింది. ఇవన్నీ కూడా ఈ మాన్సూన్ స్టార్ట్ అవ్వకముందే కొన్ని కేబినెట్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం అడిగిన దానికి ఎమ్మటే ఇవ్వకుండా కొద్దిగా లేటుగానైనా పర్మిషన్ ఇచ్చిన తర్వాత సుదీర్ఘంగా కేబినెట్లో చర్చించడం జరిగింది. మొదటిది ఏదైతే యాసంగిలో తెలంగాణ రాష్ట్రంలో పండించిన ధాన్యం విషయంలో సుమారు ఇప్పటి వరకు 36 లక్షల మెట్రిక్ టన్నులు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ సేకరించడం జరిగింది. ఈ సేకరించిన ధాన్యానికి 3 రోజుల లోపే ప్రతి రైతన్నకు గతంలో ఎన్నడూ లేని విధంగా వారి డబ్బులు వారి అకౌంట్లో వేయటం జరిగింది. అంతేకాదు అన్న ప్రకారం ఇవ్వటమే కాకుండా ఎక్కడైతే పంట దేశంలో ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ సివిల్ సప్లై ద్వారా ఇంత అడ్వాన్స్గా ధాన్యాన్ని సేకరించిన సందర్భం లేదు. గడిచిన 10 సంవత్సరాల్లో కూడా గత ప్రభుత్వంలో ఇంత అడ్వాన్స్గా పండిన పంటని ప్రభుత్వం సేకరించిన సందర్భాలు లేదు. ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వమైన ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ధాన్యాన్ని సేకరించడమే కాకుండా ధాన్యం తీసుకున్న దానికి 3 రోజుల్లోపే పేమెంట్ ఇచ్చారన్నది యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతన్నలు గమనించాలి. రెండవ విషయం, ఏదైతే అకాల వర్షాలు ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో గడిచిన 10 రోజుల నుంచి పడుతున్న సంగతి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, రైతన్నలకి అందరికీ తెలిసిందే. ఈ అకాల వర్షాల వలన రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొంత ధాన్యం తడిచిన మాట వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం తడిచిన ధాన్యాన్ని కేబినెట్ డెసిషన్ ప్రకారం ఈరోజు తీసుకున్న డెసిషన్ ప్రకారం ఆ ధాన్యాన్ని కూడా సేకరించడానికి మద్దతు ధరకే కొనటానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది కలెక్టర్లకు ఆదేశించాం. ఏ రోజుది ఆ రోజు ఎక్కడైతే ధాన్యం తడిచి రైతన్నల ఇబ్బంది పడొద్దన్నదే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల అనుసారం ధాన్యము తడిచిన రైతన్నలు ఎవరూ కూడా ఆందోళన చెందొద్దని, అలా తడిచిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం
ఒక్క రూపాయి కూడా ఎంఎస్పికి తగ్గకుండా కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. రైతన్నలు, రాష్ట్రంలో ఉన్న రైతన్నలు ఎవరూ కూడా ఆందోళన చెందొద్దు, వేరే మిత్రులు చెప్పే మాయ మాటలు నమ్మొద్దని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ రైతన్నలకు తెలియజేస్తున్నాను. అదే కాకుండా రాబోయే సీజన్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం స్కూల్లో మిడ్ డే మీల్ కోసం కానివ్వండి, హాస్టల్స్ రన్ చేయడం కోసం కానివ్వండి, అదే రకంగా ఏదైతే 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చే స్కీమ్ కానివ్వండి, ఇవి నడపాలంటే సుమారుగా 36 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉంది. ఈ బియ్యం ఎన్నికల టైంలో సన్న బియ్యం ఇస్తామని మేము వాగ్దానం చేశాం. ఈ రాష్ట్ర అవసరాల కోసం బయట ప్రాంతాల నుంచి సన్న బియ్యం కొనొద్దు అనే ఒక నిర్ణయంతో ఏదైతే ఎన్నికల్లో మేము చెప్పామో చెప్పిన దాని ప్రకారం ప్రతి రైతన్నకు, సన్న వడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం. సన్న బియ్యము అంటే సన్న వడ్లు రకాలు ఏమనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు రేపు పత్రికా ప్రకటనగా అవన్నీ కూడా ఆ రకాలను ప్రకటించడం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతన్నులందరికీ తెలియజేస్తున్నాం. అంతేకాదు, సీజన్ స్టార్ట్ అయింది. ఈ సీజన్కి కావలసిన ఇత్తనాలతో పాటు ఎరువులు, ఇతరత్ర ఈ రాష్ట్రంలో రైతుల పక్షపాతైన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏ ఒక్క రైతన్న కూడా ఇబ్బంది పడద్దు అని నకిలీ విత్తనాల విషయంలో మాటలతో కాకుండా చేతలతో రైతులకి నకిలీ విత్తనాలు, ఎట్టి పరిస్థితుల్లో బోగస్ విత్తనాలు అరికట్టాలన్నదే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం. దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా క్లియర్గా గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులకు ఆదేశించడం జరిగింది. ఎవరైతే నకిలీ విత్తనాలు సృష్టిస్తారో, నకిలీ విత్తనాలు అమ్ముతారో, నకిలీ విత్తనాలు అమ్మి నకిలీ రెసిప్ట్లు ఇస్తారో వారందరి మీద కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు ఇచ్చారు. అదే రకంగా ఎవరైతే రైతన్నలు లూజు విత్తనాలు కొనొద్దని, ఎవరైతే అఫీషియల్గా కంపెనీల దగ్గరే కొనాలని, కొన్న రైతన్నలు ఆ రిసిప్ట్లు పంట అయిపోయేంత వరకు భద్రంగా ఉంచుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ కేబినెట్ కానీ నిర్ణయించి అధికారులకి ఆ రకమైన సందేశాలు థియేటర్ల ద్వారా ఇతరత్ర సామాన్య ప్రజల్లోకి, సామాన్య గ్రామీణ ప్రాంతంలోకి చేరవేసే విధానాన్ని తీసుకెళ్లాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. దీంతో పాటుగా విద్య పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఈనాడు ఉందో మీకు తెలియంది కాదు. స్కూల్స్ ఓపెన్ చేసే టైం దగ్గరకు వచ్చింది. అది జూన్ 12 నాడు ఉంది. ఈ జూన్ 12 లోపు ఏవైతే అమ్మ ఆదర్శ స్కూల్స్ అని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సుమారు 600 కోట్లు పైగా గ్రామాల్లో ఉండే ఆ కమిటీల అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా వారే హెడ్ మాస్టర్ గారు, ఆ కమిటీ వారి ఆధ్వర్యంలోనే ఆ స్కూల్స్ మెయింటెనెన్స్ చేసే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇప్పటికే సుమారు ఒక 120 కోట్లు అడ్వాన్స్ గా ఇచ్చి ఈ రాబోయే 25 రోజులు, నెల రోజుల్లోపు ఈ స్కూల్స్ అన్నీ కూడా మోడర్న్ స్కూల్ లాగా తీర్చిదిద్ది మంచి విద్యకి ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. అది మాటలతో కాకుండా చేతలతో చేయాలన్నదే ఈ ఇందిరమ్మ రాజ్యం యొక్క ఉద్దేశం. దాంట్లో ప్రత్యేకమైన ఆలోచనతో దానికి ఒక కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేశారు. దానికి శ్రీధరబాబు గారిని ఆ కమిటీ
అధ్యక్షులుగా కూడా కేబినెట్ సబ్ కమిటీకి అధ్యక్షులుగా శ్రీధరబాబు గారిని కూడా నిర్ణయించడం జరిగింది. వీటితో పాటు ఏదైతే మహా అద్భుతంగా కట్టామన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందో ఆ ఉత్తర్వులో 3 అంశాలు చాలా స్పష్టంగా ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చారు. ఒకటి, ఏదైతే ఈ 3 బ్యారేజీల్లో ఇప్పటికి స్పష్టంగా మేడిగడ్డ విజువల్స్నే కనిపిస్తున్నాయి, అన్నారం లీకేజ్ ఉంది, 3వ డ్యామ్ కూడా ప్రమాదంలో ఉంది. కాబట్టి ఈ 3 డ్యాములలో గేట్లు ప్రీఫ్లోలో ఉంచాలి తప్ప ఒక్క చుక్క నీరు కూడా ఆపొద్దని, ఏవైనా రిపేర్లు చేసినా ఏదైనా సజెషన్స్తో దాని మీద ఎక్స్పెండిచర్ పెట్టినా వాళ్ళే ఏదన్నా నిర్ణయం తీసుకొని ఆ రిపేర్ చేసినంత మాత్రంలో ఆ డ్యాము ఉంటుందో ఉండదో మేము చెప్పలేము అని రెండవది. మూడవది, ఫిజికల్గా టెక్నికల్గా ఈ 2 అంశాల మీద ఈ డ్యామ్ సేఫ్టీ ఏదైతే ఉందో 6గురితో ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ 6గురు ఈ టెస్టులు ఏవైతే ఉన్నాయో టెస్టులు కంప్లీట్ అయ్యేంత వరకు ఫర్దర్గా ఏ రకమైన పని చేయొద్దని చెప్పడం జరిగింది. దీంట్లో క్యాబినెట్ టెస్టులు కూడా ఒక కంపెనీతోనే కాకుండా ఆ కంపెనీలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థకు సంబంధించిన కంపెనీలతో టెస్టులు చేయాలని 3 కంపెనీలను వాళ్ళు సజెస్ట్ చేశారు. ఈ 3 కంపెనీల్లో ప్రతి డ్యాముకి 2 కంపెనీలతో అంటే 2 ఒపీనియన్లు తీసుకొని ఆ 2 ఒపీనియన్లో 3 డ్యాములకి తీసుకొని వారి సూచనల మేరకు వీటిని రిపేర్ చేయాలని కూడా కేబినెట్ ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు ఇచ్చిన సూచనలకు అనుగుణంగానే నడుచుకోవాలని కేబినెట్ నిర్ణయించడం జరిగింది. దీంతో పాటుగా ఏదైతే సాధ్యపడితే ఈ వాటర్ని స్టోర్ చేయకుండా గ్యాబియన్ బాక్సెస్ కానీ ఇతరత్ర కానీ టెంపరరీ అరేంజ్మెంట్స్తో నామినల్ ఎక్స్పెండిచర్తో లిఫ్ట్ వాటర్ ఏమన్నా చేయటానికి పాసిబిలిటీ ఉంటే దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని కేబినెట్ అధికారులని ఆదేశించడం జరిగింది. అది కూడా డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ సూచనల మేరకు రైతులు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా, రైతులకు నష్టం కలగకుండా ఉండే విధంగా ఏ మాత్రం అవకాశం ఉన్నా వారి సూచనలో సలహాల మేరకు టెంపరవరీగా నామినల్ ఎక్స్పెండిచర్తో చిన్న రింగ్ బండి లాంటిది కాకుండా ఈ రాక్తో ఒకటి రాక్ ఫార్మేషన్తో చేసేది ఉంటుంది, దాన్ని ఏర్పాటు చేసి దాంతో చేయటానికి ఫీజిబిలిటీ ఉంటుందేమో అని ఒకసారి స్టడీ చేయమని చెప్పడం జరిగింది. దానికి మెయిన్ ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే ఖర్చు పెట్టిందో ఆ ఖర్చు పెట్టిన డబ్బు వృధా పోకుండా ఉండే విధంగా ఏ మాత్రం అవకాశం ఉన్నా నిపుణుల సూచనల మేరకు దాన్ని టెంపరరీ అరేంజ్మెంట్స్ చేసి నీటి రైతన్నలకు ఇవ్వాలన్నదే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. వీటితో పాటు మిగతా అనేక అంశాలు చర్చిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి 10 సంవత్సరాలు అయింది. రేపు జూన్ 2 వస్తే 10 సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి. కేబినెట్లో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఒక తీర్మానం చేయటం జరిగింది. ఏదైతే ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి 10 సంవత్సరాలైన ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో
కొత్తగా వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో వచ్చిన సందర్భంగా ఆనాడు తెలంగాణ ప్రజల ఆశయాలను 6 దశాబ్దాల తర్వాత ఇచ్చిన ఆ సోనియమ్మని ఒక మంచి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి శ్రీమతి సోనియా గాంధీ గారితో పాటు రాష్ట్రంలో అనేక మంది ఆనాడు రాష్ట్ర సాధన కోసం రాష్ట్రాన్ని తెచ్చిన దాంట్లో చాలా మంది పెద్దలున్నారు. వారందరినీ పిలిచి ఒక మంచి పబ్లిక్ మీటింగ్ లాగా ఏర్పాటు చేసి దాంట్లో వారిని సన్మానించాలి అని, ఈ సన్మానించడం కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్ రాయాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. చివరగా తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రైతన్నలకి ఒకటే చెప్పదలుచుకున్నాం. ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం, ఈ ఇందిరమ్మ ప్రభుత్వం మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం చేసే ప్రభుత్వమే తప్ప ఇంకొక ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేనే లేదు. ప్రధాన ప్రతిపక్షం ఏదైతే రైతుల పట్ల ఇతరత్ర ఏదైతే ముసల కన్నీరు కారుస్తుందో అది 100కి 100% నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప నిజము ఏమీ లేదని ఈ వేదిక ద్వారా తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. పెద్దలు వెంకన్న గారితో పాటు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు కేబినెట్ సమావేశానికి సంబంధించిన ప్రధానమైన అంశాలని మా సహచర మంత్రివర్గ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు వివరంగా తెలియజేయటం జరిగింది. మా ప్రభుత్వానికి ప్రాధాన్యతలు: 1 వ్యవసాయం, 2 విద్య, 3వది ఈరోజు మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి స్థాయిలో పూరించాలని క్యాబినెట్లో ప్రధానంగా కేంద్ర ఎన్నికల కమిషన్ పరంగా మా అభ్యర్థన మేరకు ఇచ్చిన సారాంశాన్ని దృష్టిలో పెట్టుకొని ధాన్య సేకరణ విషయంలో ఎప్పుడు లేని విధంగా ధాన్య సేకరణకు సంబంధించి రైతులకు ఇబ్బంది లేకుండా, ధాన్య కొనుగోలు విషయంలో ఒక్క గింజ కూడా తరుగు లేకుండా రైతులకు సంబంధించి గత దశాబ్ద కాలం పాటు వారు పడిన పాటలను దృష్టిలో పెట్టుకొని ధాన్యాన్ని కొనుగోలు చేయటం, 3 రోజుల్లోనే వారికి పూర్తి స్థాయిలో వారికి పేమెంట్ చేయటం, దానికి తోడు ఈరోజు అకాల వర్షాలు దృష్టిలో పెట్టుకొని కూడా ఎక్కడైతే పంట చేలుపైన స్టాండింగ్ క్రాప్ దెబ్బతిన్నదో స్టాండింగ్ క్రాప్ విషయంలో కూడా క్రాప్ కంపెన్సేషన్కు సంబంధించి ఎన్యూమినేషన్ చేసి ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్, వ్యవసాయ అధికారులు ఎన్యూమినేట్ చేసి ప్రభుత్వానికి సమాచారాన్ని పంపించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ అకాల వర్షాల వల్ల స్టాండింగ్ క్రాప్స్ ఏవైతే దెబ్బతిన్నాయో వారికి నష్టపరిహారం ఇస్తారని ప్రజలకు తెలియజేయటం జరిగింది. ఆ క్రమేణా ఈరోజు హార్వెస్ట్ చేసిన పంట, మార్కెట్లకు వచ్చిన పంటకు సంబంధించి వర్షాకాలం అకాల వర్షంలో దెబ్బతిన్న పంటకు సంబంధించి ఇంతకుముందే మా సహచరులు చెప్పినట్టు ఎక్కడైతే అకాల వర్షం వలన దెబ్బతిన్న ఆ పంటకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో
కనీస మద్దతు ధరతో ధాన్యాన్ని కొనుగోలు చేయటం మా బాధ్యతగా ఎవ్వరు కూడా రైతులు ఆందోళన చెందొద్దని మేము క్యాబినెట్లో కూడా నిర్ణయం తీసుకొని వారికి తెలియజేస్తా ఉన్నాం. ధాన్యం కొనుగోలు విషయంలో ఎప్పుడు లేని విధంగా మరి ఎక్కడ ఏ కొనుగోలు కేంద్రం దగ్గరికి వెళ్ళినా సమయం ఎక్కువ రైతులు వెయిట్ చేయకుండా కొనుగోలు కార్యక్రమాలు మొట్టమొదటిసారి అందరు రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. మిగతా ధాన్యం ఎక్కడైతే లేటుగా సోయింగ్ చేయటం జరిగిందో ఆ ధాన్యం మార్కెట్లకు వచ్చినప్పుడు వారన్నిటిని కూడా మరింత వేగవంతంగా కొనుగోలు చేయాలని, వారికి ఏ పరంగా ఇబ్బంది రాకుండా చేయాలని మా ప్రధానం. అదేవిధంగా విద్యా వ్యవస్థకు సంబంధించి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. గత దశాబ్ద కాలం పాటు విద్యా వ్యవస్థను విస్మరించిన గత టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన విద్యకు పెద్దపీట వేయాలని ఈరోజు పాఠశాల విద్య కానీ, సాంకేతిక విద్య కానీ, హయ్యర్ ఎడ్యుకేషన్కు సంబంధించిన విద్య కానీ రాబోయే కాలంలో విద్యకు సంబంధించి ఎక్కడైతే ఉపాధి కల్పించే నాణ్యత పరంగా రేపు స్కిల్కు సంబంధించిన విద్య కానీ మా ప్రధానమైన బాధ్యతగా వాటికి పెద్దగా ఇవ్వాలని ఆలోచన చేసి సుదీర్ఘంగా మొత్తం ముఖ్యమంత్రి గారితో పాటు సహచర మంత్రివర్గ పెద్దలందరూ కూడా సుదీర్ఘంగా చర్చించి మార్పు చూపెట్టాలి. గత దశాబ్ద కాలం పాటు తెలంగాణ విద్యార్థులు ఏ నష్టపోయినారో దాని నష్టాన్ని పూరించే కార్యక్రమంతో పాటు మన విద్యార్థులకి అందరికీ కూడా అన్ని విధాల ఒకటి నాణ్యమైన విద్య, క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్, రెండవది ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ బోధనేతర సంబంధించిన అంశాల విషయంలో విద్యకు పెద్దపీట వేయాలనే దృష్ట్యా సుదీర్ఘమైన చర్చ ప్రతి ఒక్క మంత్రివర్గ సహచరులు వారి సలహా సూచనలతో పాటు రేపు రాబోయే కాలంలో గొప్ప మానవ వనరులను తయారు చేయాలి తెలంగాణ రాష్ట్రంలో అని ఆలోచన చేసి పాఠశాల విద్యకు సంబంధించి రేపు జూన్ 12వ తారీఖు నాడు పాఠశాలలు తిరిగి ప్రారంభం కాబోతున్న సందర్భంలో మార్పు చూపెట్టాలి 10 సంవత్సరాల కాలం లేని మార్పు చూపెట్టాలనే ఒక ఆలోచనతో ఈరోజు పాఠశాలల కమిటీకి సంబంధించి అమ్మ పాఠశాలల కమిటీలకు సంబంధించి దాదాపు 600 కోట్ల రూపాయలను రిలీజ్ చేసి పాఠశాలలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, టాయిలెట్స్ ఏర్పాటుతో పాటు అన్ని హంగులాలతో ఆ పాఠశాలలు కనపడాలని, ఉండాలని, ప్రైవేటు పాఠశాలల కంటే ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలనే ఒక ఆలోచనతో గొప్ప కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈ అమ్మ పాఠశాలల కమిటీకి సంబంధించి ఆ నిర్వహణ కూడా అక్కడ ఉన్న ఒక తల్లి మహిళల గ్రూపులకు సంబంధించిన వారితోనే ఈ పనులన్నీ చేపట్టాలని ఆలోచన చేసి కార్యాచరణ మొదలు కావటం జరిగింది. ఎన్నికల కంటే ముందే ఈ పాలసీ నిర్ణయం తీసుకోవటం వల్ల దానికి సంబంధించి ఎన్నికలు మొదలైన తర్వాత కార్యాచరణ మొదలై పూర్తి స్థాయిలో రేపు 12వ తారీఖు వరకు మెజారిటీ పాఠశాలలకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా మెరుగైన రీతిలో ఒక మార్పు చూపెట్టే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర విద్యార్థులకు చూపెడతామని మేము ఈ కేబినెట్లో పెద్ద ఎత్తున చర్చ జరగడం జరిగింది. ఇంతకుముందు మరొక ప్రధానమైన అంశం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించి 2019లోనే ఈ డ్యామ్కు మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన అంశాల విషయంలో వైఫల్యాలు ఆ రోజు నుంచే మొదలైనవి. తగు విధమైన చర్య తీసుకోకపోవటం వల్ల ఈరోజు బ్యారేజ్కు సంబంధించిన పిల్లలు కుంగిపోయినాయని ఈ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇంటరిమ్ రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. దానికి తోడు
నీటిని పూర్తి స్థాయిలో వదిలేయాలని, లేకుంటే బ్యారేజ్కి సంబంధించిన ఇతరుల పిల్లలకు కానీ మొత్తం బ్యారేజ్కి కూడా ప్రమాదకరమైన పరిస్థితి ఉందని డ్యామ్ సేఫ్టీ అధికారులు ఆ రోజు కూడా చెప్పారు. ఈ రోజు కూడా వారి నివేదిక ద్వారా తెలియజేయటం జరిగింది. మూడో అంశం ఇంతకుముందే శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఏ ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేసినా వారు చాలా ప్రత్యేకంగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్రానికి సంబంధించిన ఇరిగేషన్ అధికారులు రిపేర్స్ చేపట్టినా, సాంకేతిక పరమైన ఏదైనా ఉపాయాలు చేసినా బ్యారేజ్ నిలుస్తుందని మేము నమ్మకం ఇయ్యలేము అని స్పష్టంగా చెప్పారు నివేదికలో. వారు ఇంటరిమ్ రిపోర్ట్ ఇచ్చిన మేరకే, ఎందుకంటే సాంకేతిక నిపుణులు ఇచ్చిన మేరకు రేపు జియోఫిజికల్ జియోటెక్నికల్ సంబంధించిన సిఫార్సులు తీసుకొని ఆ కమిటీల పరంగా తీసుకున్న నిర్ణయాలకి వేగవంతంగా చేయాలని మరి పెద్దలు మా సహచర మంత్రివర్గ సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీకి సంబంధించి అక్కడున్న డ్యామ్ సేఫ్టీ అధికారులతోని సంప్రదింపులు చేస్తూ, అదేవిధంగా ఢిల్లీలో ఉన్న ప్రస్తుత మంత్రి గారితో కూడా మరి వారి సమయాన్ని కోరుతూ, ఎందుకంటే వేగవంతంగా ఈరోజు కమిటీ ఇచ్చిన పనులను నివేదిక ఇచ్చే విధంలో జియో టెక్నికల్ కానీ జియో ఫిజికల్కు సంబంధించిన అంశాలను ఆ కమిటీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలను వేగవంతంగా మీరు అమలు చేయడానికి సహకరించమని కోరడానికి వారు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతులకు సంబంధించిన ప్రయోజనాలు మాకు ముఖ్యం. ఆ క్రమంలోనే ఈరోజు మేము తీసుకునే నిర్ణయాలు క్యాబినెట్లో ప్రతి ఒక్క మా సహచర మంత్రుల సోదరులు కూడా ఈరోజు మరి మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిళ్లకు సంబంధించిన బ్యారేజీలకు సంబంధించిన అంశాల విషయంలో సాంకేతిక నిపుణులు ఏం చెప్తే స్పష్టంగా ఆ విధంగా చేస్తే బాగుంటుంది, అదే విధమైన ప్రయత్నం చేయాలి, అదే విధమైన చర్య తీసుకోవాలని ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఎందుకంటే ఇంతపూర్వకం సాంకేతిక నిపుణులు చెప్పింది వినకుంటే ఏమైందో మనం అందరం చూసినాం, రాష్ట్ర ప్రజలందరూ చూసినారు. మళ్ళొకసారి ఆ విధంగా జరగకుండా ఉండాలని ఒక అభిప్రాయంతో ప్రజాధనం దుర్వినియోగం కావద్దనే ఒక ప్రధానమైన అంశంతో సాంకేతిక నిపుణులు ప్రత్యేకంగా దేశానికి సంబంధించి డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పిన విధంగా రేపు రాష్ట్రానికి సంబంధించిన ఇరిగేషన్ అధికారులు మరి ఆ విధమైన ప్రయత్నం చేసి రైతుల ప్రయోజనాలను కాపాడే కార్యక్రమం చేసి తీరుతామని మేము ఈ విషయంలో ఒక స్పష్టతతో మేము ముందుకు వెళ్తున్నామని రైతు సోదరులందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఇంకేమైనా ఉంటే మాట్లాడుతున్నాం. వెంకన్న మాట్లాడతారు, మాట్లాడే మా గౌరవ మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారు శ్రీధర్ బాబు గారు క్లియర్గా అన్ని విషయాలు చెప్పిండ్రు. నేను జూన్ 5th రోజు మాట్లాడతాను. కాకపోతే ఒకటే విషయం నేను చెప్పేది, రైతుల మీద ఏ ప్రభుత్వానికి ఎవరికి ప్రేమ ఉందో, దేశంలోనే ఉచిత కరెంటు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ 2004లో. అప్పుడున్న పాలకులు ఉచిత కరెంట్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాలని చెప్పిన పరిస్థితి నుంచి రైతులకు అండగా ఉన్న యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు కూడా సోనియా గాంధీ గారి నాయకత్వం 70,000 కోట్ల రుణాలు 20 ఏళ్ల కింద, అంటే ఇవాళ 7 లక్షల కోట్లతో సమానం. అలాంటి రైతు ప్రభుత్వం మాది. ఇవాళ రైతుల గురించి ఎవరైనా నాటకాలు ఇచ్చినా మా శ్రీనివాస చెప్పినట్టు ఇప్పుడే మా జిల్లాలో చూసుకున్న నల్గొండలో 99.9% అయిపోయింది ధాన్యం. 3వ రోజే అకౌంట్లో డబ్బులు వేసాం. కాకపోతే భువనగిరి కొన్ని ప్రాంతాలలో, ఉత్తర తెలంగాణ లాంటి కొన్ని ప్రాంతాల్లో ప్రతిరోజు ఆల్టర్నేట్ వర్షాలు రావడంతో ధాన్యం సేకరణ కొద్దిగా మిగిలిపోయింది. దాన్ని కూడా ఇప్పుడు త్వరగా పూర్తి చేసి వారం 10 రోజుల్లోనే పూర్తి చేయాలని చెప్పి క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
మేమందరం కూడా అదే పని మీద ఉన్నాం. కలెక్టర్లకు కూడా ప్రతిరోజు ఫీల్డ్ సందర్శించాలని చెప్పి మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అందుకని నిన్న మొన్న ఏదో ధర్నాల పేరు మీద డ్రామాలు చేసిండ్రు. అందుకనే నేను ఎలక్షన్ కమిషన్ కోడ్తో ఇవాళ క్యాబినెట్ నిర్వహించినాం కాబట్టి ఎక్కువ వాళ్ళ గురించి మాట్లాడకుండా వాళ్ళ రైతుల గురించి ఏం చేసిందో తెలుసు. 1 లక్ష రూపాయల రుణమాఫీ అంటేనే 6-8 విడతలు చేసినప్పుడు ఇవాళ మా ముఖ్యమంత్రి మేము ఆగస్టు 15వ తారీఖు లోపు రుణమాఫీ కూడా చేయబోతున్నాం. తప్పకుండా ఈ ప్రభుత్వం ఒక ఆలోచన ఒకటే ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఇవాళ ప్రభుత్వంలో ఈ 10 సంవత్సరాల్లో దాదాపు 5,600 ప్రభుత్వ పాఠశాలలు మూతబడి ఒక్క టీచర్ డిఎస్సి నోటిఫికేషన్ లేకుండా ప్రైవేట్ స్కూళ్ళకు అప్పులపాలై ఉపవాసాలు ఉండి పేదవాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించుకున్నాయి. అలాంటిది ఈరోజు మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినట్టు మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అన్నట్టు ఈరోజు 2 వాళ్ళకి యూనిఫామ్స్ ఇవ్వడం కానీ ఆ యూనిఫామ్స్ కూడా స్టిచ్చింగ్ చేసేది ఎవరు? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కే ఇచ్చాం. మొదటిగా ఒక డ్రెస్ వచ్చేస్తుంది బై 6th వరకల్లా, మళ్ళీ 15th లోపు 2వ యూనిఫామ్స్ ఇచ్చి బ్లాక్ బోర్డ్స్, పెయింటింగ్స్, బాత్రూమ్స్తో సహా ఈరోజు విద్యారంగాన్ని 10% బడ్జెట్లో 20,000 కోట్లు పెట్టిన ఇది ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం. ఇది తప్పకుండా మేము చెప్పిన కార్యక్రమాలు అన్నీ చేస్తాం. మళ్ళా 5వ తారీఖు రోజు సుదీర్ఘంగా మాట్లాడతాం. అప్పటికి మీకే తెలుస్తుంది ఆ రోజు రిజల్ట్. క్లారిఫికేషన్ పొంగులేటి గారు, మీరు ఇందాక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా చేస్తామంటున్నారు. గత ప్రభుత్వ హయాంలోనే దశాబ్ది ఉత్సవాల పేరు మీద 10 రోజుల పాటు పూర్తిగా చేశారు. ఇప్పుడు మీరు ఏ 10 చేస్తారా, 11 చేస్తారా, 9 ఎట్లా చేస్తారు? ఇప్పుడు మేము 10, 11, 14 అన్నది మాకంటే మీ దగ్గరే లెక్క ఉంది. 10 ఇప్పుడు వస్తుందా, అప్పుడు వచ్చిందా? రాష్ట్రాన్ని తెచ్చింది కూడా అదే స్టైల్లో, నేను తెచ్చిందని చెప్పిన స్టైల్ అదే, 10 చేసిన స్టైల్ కూడా అదే. దాని గురించి ఎక్కువ నేను మాట్లాడిన కానీ ఇందాక ఒక మిత్రుడు అడిగినట్లు ఈ డ్యామ్ కు సంబంధించిన ఎక్స్పెండిచర్ సంస్థలతో చేస్తుందా, ప్రభుత్వం చేస్తుందా అన్నది. సంస్థలతోనే అది చేయటం సర్వసాధారణం. దాంట్లో ప్రభుత్వము ప్రత్యేకంగా సంస్థలే చేస్తుందని నొక్కి చెప్పాల్సిన అవసరం లేదు, సంస్థలే చేస్తాయి. సార్ ఇప్పుడు ఎల్ఎన్టీ ఎల్ఎన్టీకి దొంగ సర్టిఫికెట్లు ఇచ్చిన ఇంజనీర్ల పైన చర్య తీసుకోవడానికి ఏమన్నా? తప్పకుండా ప్రభుత్వము తప్పు ఎవరైతే చేస్తారో చట్టానికి ఎవరు కూడా చుట్టం కాదు, తప్పు చేసిన ప్రతి వాళ్ళకి శిక్ష తప్పదు. సార్ ఇంకోటి సార్, ఇంకా మేడిగడ్డ దగ్గర ఎట్లాగో పంపింగ్ పాసిబుల్ కాదు కాబట్టి అన్నారం దగ్గర నుంచి పంపింగ్ చేసే ఆ ఫీజిబిలిటీ గురించి ఇందాక నేను చెప్పింది. గత ప్రభుత్వం ఏదో తప్పు చేసింది, తప్పును సాకు చూపించి రైతన్నలను ఇబ్బంది పెట్టాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం కానే కాదు. ఆ గ్లోబల్ ప్రచారం అనేది ముమ్మాటికి తప్పు. ఈ ప్రభుత్వం ఈ రోజు కేబినెట్ లో కూడా దాని మీదనే గౌరవ ముఖ్యమంత్రి గారు నిపుణులందరితో కూడా చర్చించింది అదే. ఏ మాత్రం అవకాశం ఉన్నా నిపుణుల సూచనల మేరకు డ్యామ్లో వాటర్ ఆపకుండా ఏదైనా రాక్ఫిల్ డ్యామ్ లాంటి చిన్నది ఒకటి ఏర్పాటు చేసి వాటి ద్వారా ఏమైనా లిఫ్ట్ చేయగలుగుతామో సాధ్యాసాధ్యాలు పరిశీలించమని గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించడం జరిగింది. రైతులను ఆదుకోవాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము. మంత్రి శ్రీరావు గారు సార్, వడ్లకు సంబంధించి మీరు మేనిఫెస్టోలో వడ్లు కొంటామని చెప్పారు, కానీ సన్న వడ్లు దొడ్డు వడ్లు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు. కానీ ఇప్పుడు సన్న వడ్లకే ఇస్తామంటే దొడ్లు వడ్లు సంబంధించి వాళ్ళు రైతులకి ఏం చేస్తారు? గత ప్రభుత్వం చేసినట్టు తప్పుల మీద తప్పులు చేసుకునే ఉద్దేశము ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో లేదు. తప్పకుండా ఇచ్చిన మాట నెరవేర్చేది ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం. విడతల వారీగా అన్ని చేసి చూపిస్తుంది ఈ ప్రభుత్వం. ఇదైనా ఈ ప్రభుత్వం చేస్తుంది. అడిగే నైతిక హక్కు ఆ ప్రభుత్వానికి ఏడుంది? నైతిక హక్కు ఉందా మాట్లాడటానికి? సార్, విద్యార్థుల ఫీజుల విషయంలో ఫీజుల నియంత్రణ కమిటీ అలాంటిది వేసే అవకాశం ఉందా ఇప్పుడు? డెఫినెట్ గా. ఏది ప్రైవేటు మధ్య తరగతి కుటుంబాలు, చిన్నకారు కుటుంబాలు వాళ్ళ పిల్లల్ని మంచి చదువులు చదివించాలనేది కోరిక ఏదైతే ఉందో దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అండగా ఉండాలన్నది ప్రధానమైన లక్ష్యం. దానికి ఇందాక చెప్పిన చైర్మన్ దానికి కూడా అన్నగారే ఉంటారు.
సార్ శ్రీధరబాబు గారు, అంటే గత ప్రభుత్వంలో దాదాపు 6,000 స్కూల్స్ వరకు కూడా మూతపడ్డ సందర్భం ఉంది. 6,000 స్కూళ్ళను మళ్ళీ రీఓపెన్ చేస్తారా? ఇప్పుడు గత ప్రభుత్వం రేషనలైజేషన్ అని పెట్టి పేద విద్యార్థులకు విద్యను దూరం చేసింది, స్కూళ్ళను మూతపడి. ఎక్కడ పిల్లలు చదువుకోవాలనుకొని ఆ స్కూళ్ళకు వస్తారో తిరిగి దాన్ని పునఃప్రారంభం చేసే కార్యాచరణ తీసుకోే బాధ్యత తీసుకుంటాం. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు మాజీ ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తారా? అందరినీ ఆహ్వానిస్తాం, మాకు బేషిజాలు లేవు. సార్ వచ్చే పంటకు సంబంధించినంత వరకు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు సార్? యా. రైతు భరోసా సార్, రైతు భరోసా పైన రైతులందరూ కూడా ఎదురు చూస్తారు వచ్చే పంటకి ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందని. ఏమండి 10,000 బదులు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు కదా సార్. దానికి నిబంధనలు చేసుకోవాలా, ఖరీఫ్ పంట రావాలి కదా. మీరే చూస్తారు ఒకటి తర్వాత ఒకటి మేము పనిచేస్తూ మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తీసుకుంటాం. రైతు భరోసాతో పాటు ఇంకా అనేక మేనిఫెస్టోలో పెట్టిన అనేక అంశాలు ఉన్నాయి. తప్పకుండా ఒకటి తర్వాత ఒకటి కార్యాచరణలో పెడతాం, అమలు చేస్తాం. మంత్రి గారు, పంటకు క్వింటాల్కు సంబంధించి అంటే ఒక 40 కిలోల బ్యాగ్కి 4 కిలోల వరకు తరుగు తీసేశారు. అంటే క్వింటాల్కు 10 క్వింటాల వరకు రైతులకు నష్టం జరిగింది. ఎప్పుడు ఈసారి అంటే తరుగు తీసేశారు, 10 కిలోల వరకు నష్టం జరిగింది. దానిపైన ఏమన్నా చర్యలు తీసుకోబోతున్నారు? 100% చెప్తా ఉన్నాం. ఈరోజు రైతులు సంతోషంగా ఉన్నారు. తరుగు పేరిట బస్తాకు గింజ తరుగు చేసిన వారిపైన చర్య తీసుకుంటాం ఎట్టి పరిస్థితిలో. ఇది మాకు ప్రజలకు చెప్పాల్సిన అవసరం, బాధ్యత ఉంది. ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. ఇంకొకటి అదే దాని మీదనే గౌరవ సీఎం గారు కూడా కలెక్టర్లు కూడా ఫీల్డ్కి వెళ్ళి సామాన్లు అన్ని మండలాలు తిరగాలని చూశారు. ఒక్కొక్క జిల్లా తిరగాలంటే 2-3 గంటల్లో జిల్లా మొత్తం తిరగవచ్చు. దాని మీద కూడా ప్రత్యేకంగా కలెక్టర్ని కూడా రేపటికి వెళ్ళి ఫీల్డ్లో పంపిస్తున్నారు. అది కూడా డిస్కస్ చేసినాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలక్షన్ కమిషన్ కోడ్తో ఎలక్షన్ కమిషన్ కండిషన్తో జరిగిన క్యాబినెట్ మీటింగ్ పైన చెప్పాం కదా, క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ ఎడ్యుకేషన్